హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ప్లీటెడ్ కాటన్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే దీనికి స్మాల్ పఫ్ స్లీవ్స్ కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ కుర్తీ కటింగ్ కోసం నేను 2.5 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇక్కడ ఈ విధంగా ఉందండి. సో డిజైన్ ఫస్ట్ మనం చూసుకోవాలండి. ఫ్యాబ్రిక్ డిజైన్ డైరెక్షన్ని చూసుకోవాలి. ఇది రెండు వైపులు ఉంది కాబట్టి డిజైను నేను ఎలాగైనా దీన్ని కట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ మనం ఏమైనా బార్డర్ ఉంటే బార్డర్ని సెపరేట్ చేసుకోవాలండి, కట్ చేసుకుని. సో 1/2 ఇంచ్ మార్జిన్ని ఇక్కడ వదులుతూ నేను బార్డర్ని సెపరేట్ చేసుకుని తర్వాత ఫస్ట్ మనం విత్ వైజ్ ఇలాగా ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుని తర్వాత ఇంకోసారి ఇలాగా 4 ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది బాడీ పార్ట్ కటింగ్ కోసం అండి. సో బాడీ పార్ట్ నేను ఇక్కడ 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ 15 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుని ఫుల్ చెస్ట్ 4th పార్ట్ కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఇలాగ కూడా మెజర్ చేసి చూసుకోవాలండి. ఫుల్ చెస్ట్ 38 ఇంచెస్ అండి. 38 4th పార్ట్ 9.5 దగ్గర మనం చూసుకుని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్ మనం చూసుకోవాలి. సో ఇక్కడ కరెక్ట్గా 11.5 దగ్గర ఉంది కాబట్టి నేను 15 ఇంచెస్ లెంత్ దగ్గర ఈ బాడీ పార్ట్ని ఇక్కడ కట్ చేసి తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 38 చెస్ట్ సైజ్ వాళ్ళకండి ఇక్కడ 15 ఇంచెస్ నేను బాడీ పార్ట్ మెజర్మెంట్ పెట్టుకున్నాను, బాడీ లెంత్ పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ 3 ఇంచెస్కి ఓపెన్ చేస్తానండి. 3 ఇంచెస్ బ్యాక్ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ ఇక్కడ పెట్టుకోవాలండి. షోల్డర్ 15 ఇంచెస్ ఉంటే 7.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం కూడా 7.5 దగ్గర మార్క్ చేసుకున్నానండి. పైనుంచి కిందికి తర్వాత పైనుంచి కిందికి నేను స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. బ్రాడ్ 1/4 to 3 ఇంచెస్ పెట్టాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఇక్కడ మనం నెక్ రౌండ్, బ్యాక్ నెక్ రౌండ్ ఇక్కడ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ దగ్గర ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 6 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ కూడా మనం ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలండి. చేసుకుని తర్వాత అండి మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కొద్దిగా డీప్ తీసుకోవాలి కాబట్టి బ్యాక్ ఆర్మ్ రౌండ్ కన్నా 1 ఇంచెస్ లోపలికి మనం ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఒక క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలండి. చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ మనం లోపల నుంచి ఇవ్వాలి. సో ఇలా మనం ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని డౌన్ చేసిన తర్వాత 3/4 ఇంచ్ వరకు షోల్డర్ని డౌన్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇక్కడ ఫుల్ చెస్ట్ 4th పార్ట్ పెట్టుకోవాలండి. 38 4th పార్ట్ 9.5 దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే వెస్ట్ 32 ఇంచెస్ 32 4th పార్ట్ 8 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కంఫర్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ లూజింగ్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ వెస్ట్ దగ్గర. సో ఇక్కడ నేను కొద్దిగా ఒక 1/2 ఇంచ్ లూజింగ్ ఇచ్చి క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా రౌండ్ షేప్ ఇవ్వండి ఫ్రెండ్స్ సైడ్కి. సో ఇలా మీరు బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టుకున్నాను. అలాగే వెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా కట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత స్మాల్ నెక్, బ్యాక్ నెక్ కాబట్టి ఫస్ట్ నేను బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని బయటికి తీసేసి మనం ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ డీప్ అండ్ ఫ్రంట్ నెక్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాగా ఆర్మ్ రౌండ్ డీప్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఇక్కడ రౌండ్ నెక్కే పెట్టుకున్నానండి. సో రౌండ్ నెక్ని నేను కట్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లేర్ కటింగ్ చేసుకోవాలండి. సో ఫ్లేర్ కటింగ్ చేసుకోవడానికి మీ ఫుల్ కుర్తీ లెంత్ మీరు చూసుకోవాలి. ఫుల్ కుర్తీ లెంత్ ఇక్కడ 45 ఇంచెస్ నేను పెడుతున్నానండి. సో 45లో నేను బాడీ పార్ట్ 14 ఇంచెస్ వస్తుంది కాబట్టి 14 మైనస్ చేసేస్తున్నాను. 14 మైనస్ చేస్తే అండి 45లో 31 ఇంచెస్ వస్తుందండి. సో 1 ఇంచెస్ ఎక్స్ట్రా 1 ఇంచెస్ నేను కుట్లకి మార్జిన్ కోసం ఎక్స్ట్రా పెడుతున్నాను. సో 32 దగ్గర ఇలా లెంత్ వైజ్ నేను మెజర్ చేసి 32 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్లేర్ పార్ట్ కోసం. సో ఇక్కడ నేను ఈ లెంత్ వైజ్ ఈ క్లాత్ని మిగిలిన ఫ్యాబ్రిక్ని
ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుంటాను. చేసుకుంటే మనకి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా దీంట్లో వస్తుందండి. సో ఫ్రంట్కి అండ్ బ్యాక్కి కూడా మనం ఇక్కడ ఫ్లేర్ సెపరేట్ చేసుకోవాలి. సో 32 దగ్గర నేను డబల్ ఫోల్డ్ చేసుకుని మెజర్ చేస్తున్నాను. చేసి ఇక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ నేను కటింగ్ చేసేస్తానండి. సో ఇలా మనం ఫ్లేర్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం రిమైనింగ్ క్లాత్లో అండి నేను ఇక్కడ స్లీవ్స్ తీస్తాను. అలాగే నెక్కి కూడా ప్యాటర్న్స్ని కూడా మనం కట్ చేసుకోవాలి. సో ఇలా మనం మిగిలిన క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత అండి ఇక్కడ ఏదైతే సైడ్ క్లాత్ ఉంది కదా, సో ఆ క్లాత్ దగ్గర నేను నెక్ ప్యాటర్న్ తీస్తానండి. సో ఫస్ట్ కింద ఒక లైన్ డ్రా చేసుకున్నానండి ఫోల్డింగ్ కోసం. అక్కడి నుంచి 12 ఇంచెస్ నేను స్లీవ్ లెంత్ పెట్టుకుంటున్నానండి. సో 12 దగ్గర ఒక మార్క్ చేసుకుంటాను. సో ఇక్కడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత అండి ఆర్మ్ రౌండ్ దగ్గర సో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి కిందకి మనం ఆర్మ్ రౌండ్ కోసం 3.5 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకుని ఇక్కడ నుంచి ఒక రౌండ్ షేపు స్లీవ్ కోసం ఇవ్వాలండి. సైడ్ జాయింట్ వస్తుందండి. సో అక్కడ మనం జాయింట్స్ వేసుకోవాలి. పైన ఏదైతే క్లాత్ మిగులుతుంది కదా అక్కడ మనం జాయింట్స్ వేసుకోవాలి. సో పఫ్ కోసం అండి ఆ 12 ఇంచెస్ లెంత్ లైన్ దగ్గర నుంచి పైకి 3 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చానండి నేను. సో మీరు 3 to 5 ఇంచెస్ వరకు కూడా పఫ్ కోసం ఎక్స్ట్రా పైకి పెట్టుకోవచ్చండి. సో ఇలా నేను పైనుంచి రౌండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జాయింట్స్ వేస్తానండి. నేను ఇక్కడ ఒక జాయింట్ కట్ పెట్టుకుంటున్నాను. అలాగే పఫ్ కోసం 12 ఇంచెస్ లెంత్ దగ్గర ఒక కట్ పెట్టుకుంటున్నానండి. సో మిడిల్లో ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది పైకి అదంతా నేను ఇక్కడ ప్లీట్స్ పెడతాను ఫ్రెండ్స్. సో జాయింట్ కోసం నేను పైన కొద్దిగా మిగిలిన క్లాత్లో ఇలాగ జాయింట్స్ కోసం కూడా క్లాత్ తీసేసుకుంటున్నాను. సో ఈ 4 పార్ట్స్ మనం ఇక్కడ జాయింట్ వేసుకోవాలండి. సో మిగిలిన క్లాత్లో నేను నెక్ ప్యాటర్న్స్ కట్ చేసేసుకుంటున్నాను. సో కుర్తీని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని ఫస్ట్ బ్యాక్ రౌండ్ నెక్కి ఇక్కడ ప్యాటర్న్ తీసేసుకుంటున్నానండి. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ని కూడా ఇక్కడ తీసేసుకుంటాను దీంట్లో. సో ఈ ప్యాటర్న్ని సింపుల్గా మనం ఇలా నెక్కి పెట్టుకుని బ్యాక్కి తిప్పుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నెక్ని మనం ఇలా పెట్టుకునండి ప్యాటర్న్ని స్టిచ్ చేసేసుకొని నెక్ రౌండ్కి బ్యాక్ తిప్పుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను రెడీ చేసి మీకు చూపిస్తానండి. సో ఆల్రెడీ స్టిచ్ చేసుకొని నేను ఇక్కడ ప్యాటర్న్ని బ్యాక్ తిప్పుకొని పైన టాప్ స్టిచ్ కూడా ఇక్కడ వేసుకున్నానండి. నేను బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ స్టిచ్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలండి నెక్ ఫస్ట్. తర్వాత స్లీవ్స్ని కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే పైన ఏదైతే ఎక్స్ట్రాగా నేను 12 ఇంచెస్ దగ్గర కట్ పెట్టుకున్నాను కదా అక్కడ మనం చిన్న ప్లీట్స్ అంటే ఒక కట్ దగ్గర నుంచి అదర్ కట్ వరకు ఇలా చిన్న ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. సో ఇలా మనం ప్లీట్స్ని పెట్టి దానిపైన స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ వరకే మనం ప్లీట్స్ని పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. స్మాల్ ప్లీట్స్ అయితే మీకు పఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా నేను స్లీవ్స్ని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో 2 స్లీవ్స్ ఇక్కడ నేను పఫ్ పెట్టుకుని రెడీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ షోల్డర్ని అటాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అటాచ్ చేసుకున్న తర్వాత మనం స్లీవ్స్ని ఆర్మ్ రౌండ్కి జాయింట్ చేసుకోవాలండి. సో ఆర్మ్ రౌండ్కి జాయింట్ చేయడానికి ఫస్ట్ మనం బాడీ పార్ట్ని ఇలాగ ఓపెన్ చేసుకుని స్లీవ్ మిడిల్ ఏదైతే ఉంటుంది కదా మిడిల్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. షోల్డర్ మిడిల్ దగ్గర ఇక్కడ పెట్టి మనం ఇలా ఆర్మ్ రౌండ్కి పూర్తిగా స్లీవ్స్ని జాయిన్ చేసుకోవాలండి. సో 2 వైపులు మనం ఇదే ప్రాసెస్ చేయాలండి. సో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసుకుని బాడీ పార్ట్ని రెడీ చేసుకోవాలి. సో నేను ఇక్కడ స్లీవ్ని జాయిన్ చేసుకున్నానండి. బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లేర్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఫ్లేర్ స్టిచ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పార్ట్ మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి.
సో అదర్ పార్ట్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. సో వెస్ట్ వరకు నేను ఇక్కడ చూడండి వెస్ట్ పార్ట్ దగ్గర ఒక కట్ పెట్టుకున్నాను. అంటే వెస్ట్ పార్ట్ దగ్గర మనకి ప్లీట్స్ ఇక్కడ రాకూడదండి. సో వెస్ట్ పార్ట్ దగ్గర కట్ పెట్టుకున్నాను. అలాగే మిడిల్లో కూడా ఒక మార్క్ చేసుకున్నానండి. అలాగే వెస్ట్ పార్ట్ వరకు అంటే వెస్ట్ ఎక్కడైతే 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను కదా నేను సైడ్ జాయింట్కి, అక్కడ వరకు మనం ఈ బాడీ పార్ట్ని 4 ఫోల్డ్ చేసుకోవాలండి. సో ఇక్కడ 4 ఫోల్డ్ చేసుకుని మనం మార్కింగ్ కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో వెస్ట్ దగ్గర మాత్రం ప్లీట్స్ రాకుండా మిడిల్లోనే ప్లీట్స్ వచ్చేలాగా మనం ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వెస్ట్ అండి. సో దాని తర్వాత నేను 4 ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మార్కింగ్స్ చేసుకున్నాను. ఇది ఇక్కడ వరకు వెస్ట్. సో ఇక్కడ వరకే మనకి ప్లీట్స్ అనేది అడ్జస్ట్ చేయాలండి. సేమ్ ప్రాసెస్ కింద ఫ్లేర్ పార్ట్లో కూడా చేయాలండి. సో ఫ్లేర్ పార్ట్లో కూడా నేను వెస్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలాగే అదర్ సైడ్ కూడా ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుని వెస్ట్ మార్కింగ్ దగ్గర నేను కట్ పెట్టేసుకుంటాను. సో ఇక్కడ ప్లేట్స్ ఇక్కడ వరకు రాకుండా నేను చూసుకుంటానండి. మిడిల్లోనే ప్లేట్స్ వచ్చేలాగా నేను అడ్జస్ట్ చేస్తాను. సో ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని మిడిల్లో కూడా కట్ పెట్టుకోవాలి ఫ్లేర్ పార్ట్కి. అలాగే ఇక్కడ నుంచి వెస్ట్ వరకు కూడా ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుని దీని మిడిల్లో కూడా మనం ఒక కట్ పెట్టుకోవాలండి. సో ఇలా మనం అడ్జస్ట్ చేస్తే ప్లీట్స్ కరెక్ట్గా వస్తాయండి. మీరు వేసి మళ్ళీ విప్పి అవసరం ఉండదు. సో ఇక్కడ నేను వెస్ట్ వరకు వదిలేసి అక్కడి నుంచి చిన్న చిన్న ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. సో ఒక కట్ నుంచి ఇంకొక కట్ వరకు మనకి ఎన్ని ప్లీట్స్ ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నాయో మనం చూసుకోవాలండి. సో ఇక్కడ 4 ప్లీట్స్ ఇక్కడ అడ్జస్ట్ అయినాయండి. సో పూర్తిగా అన్ని కట్స్కి మనం 4 ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. సో ఇలా మనకి అడ్జస్ట్ చేస్తే అండి చాలా ఈజీగా ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో మార్కింగ్ మిస్ అవ్వకుండా మనం ఇక్కడ ప్లీట్స్ని పెట్టుకోవాలి. సో మిషన్ పైన కూడా మీకు ప్లీట్స్ని పెట్టి చూపిస్తానండి నేను. సో ప్లీట్స్ని పెట్టిన తర్వాత ఇలా ఆపోజిట్లో బాడీ పార్ట్ని పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి వెస్ట్ పార్ట్ దగ్గర కట్ వదిలేసి నేను అక్కడి నుంచి అదర్ సైడ్ కట్ వరకు నేను 4 ప్లేట్స్ ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ని కూడా ఇక్కడ నేను చెక్ చేసి చూస్తున్నానండి. మనకి కట్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయో లేదో అని. మ్యాచ్ అవుతే మనం అక్కడి నుంచి సేమ్ కౌంట్ ప్లీట్స్ది పెట్టాలండి. సో ఇలాగా కట్ టు కట్ నేను 4 ప్లీట్స్ ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో హాఫ్ వరకు వచ్చింది ఇక్కడ ప్లీట్స్. సో హాఫ్ వరకు మనం ఒకసారి బాడీని చూసుకోవాలి. బాడీ పార్ట్ పెట్టుకుని కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నానండి. సో పూర్తిగా నేను ఇలాగ ప్లేట్స్ని అడ్జస్ట్ చేసేసుకుంటాను. చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని కూడా ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని పూర్తిగా స్టిచ్ చేసుకుంటున్నాను. సో చూడండి కరెక్ట్గా మనకి ప్లేట్స్ అనేది ఇక్కడ బాడీ పార్ట్కి ఈక్వల్గా వచ్చేసిందండి. సో ఇలాగా పూర్తిగా నేను స్టిచ్ చేసుకుని డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో నేను స్టిచ్ చేసుకుంటాను. సో ఇక్కడ ప్లీట్స్ పెట్టి నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా రెడీ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత సైడ్ ఫిట్టింగ్ జాయింట్ మనం చేసేసుకోవాలండి చాలా ఈజీగా. సో ఫిట్టింగ్ జాయింట్ కోసం నేను ఆల్రెడీ చెస్ట్ దగ్గర కట్ పెట్టుకున్నానండి, చెస్ట్ మార్కింగ్ దగ్గర. అలాగే వెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా కట్ పెట్టుకున్నాను. స్లీవ్ రౌండ్ దగ్గర మనం మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి సైడ్ జాయింట్ చెస్ట్ దగ్గర నుంచి వెస్ట్ వరకు ఇలా క్రాస్గా సైడ్ జాయింట్ చేసేసుకోవాలండి. కిందకు వచ్చేటప్పటికి మనం కొద్దిగా తక్కువ మార్జిన్ ఇస్తూ ఇలా కింద వరకు స్టిచ్ చేసేసుకోవాలి. 2 వైపులు సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలండి. సో ఇక్కడ నేను సైడ్ స్టిచ్ 2 వైపులు చేసుకున్నానండి. సైడ్ ఫిట్టింగ్ జాయింట్ స్టిచ్ కింద నేను బార్డర్ని యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో బార్డర్ని యాడ్ చేయడానికి మనం చాలా సింపుల్గా పైకి ఫ్రంట్ వైపే ఉండాలి. బార్డర్ కూడా ఫ్రంట్ వైపు ఉండాలండి. అలాగే కుర్తీ ఫ్లేర్ కూడా ఫ్రంట్ వైపు పైకి ఉండాలండి. సో ఇలా మీరు జాయింట్ చేసుకోవాలి. చేసుకుని బార్డర్ని పై వైపుకి తిప్పితే మీకు చాలా ఈజీగా ఫ్రంట్కి బార్డర్ అటాచ్ అయిపోతుందండి. సో ఇక్కడ బార్డర్ని జాయింట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో బార్డర్ కూడా వేస్ట్ అవ్వకుండా మీరు ఫ్లేర్ పార్ట్ రౌండ్కి మీరు బార్డర్ని కూడా అటాచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ చూడండి ఫోల్డ్ చేసి పైకి ఇలా తిప్పి నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో పూర్తిగా ఫ్లేర్ పార్ట్కి మనం ఇలాగా కొద్దిగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకుంటే
మీకు కుర్తీ అనేది రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీకు కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి. సో ఫైనల్ లుక్ కుర్తీదండి, చూడండి ఫ్రెండ్స్. సో చాలా బ్యూటిఫుల్గా సింపుల్ కాటన్ కుర్తీతో అండి చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. సో ఇలా మీరు ఇంటి దగ్గర చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే సమ్మర్ కాబట్టి మీరు ఇలా చాలా రకాల కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.